హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పొన్నూరు రోడ్డుకి వచ్చాను. పొన్నూరు నుంచి ఇంటూరు రోడ్డు అనమాట ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్షాలు పడేసి మొత్తం పచ్చగా, కాలువ నిండా నీళ్ళు ఉన్నాయి అనమాట, రైతులకు ఇబ్బంది లేకుండా. ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఎక్కడికక్కడ కాలువలు ఉన్నాయి, పిల్ల కాలువలు ఉన్నాయి, వాటర్ సప్లై బాగా అవుతుంది. ఎక్కడికక్కడ లాకులు కూడా చాలా బాగా పెట్టారు. సో అందుకని చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. పచ్చగా ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. అందుకే పంటలు కూడా బాగా పండుతాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల ఎంత నీట్గా ఉందో. చుట్టూ పొలాలు, పక్కనే కాలాలు. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇవాళ వర్షం పడుతూ నేను మా బావ ఇద్దరం వచ్చాను. దారి మధ్యలో ఏమవుతుందంటే, ఒక షూటింగ్ జరుగుతుంది ఇంటూరు రోడ్లో. సత్యబాబు గారి అబ్బాయి అంట. ఇదిగోండి, ఇతనే సత్యబాబు గారి అబ్బాయి, సత్యబాబు గారు. అలా షూటింగ్ చూసుకొని మళ్ళీ ఇలా ముందుకు వచ్చి ఇంటూరు రోడ్లో కాలువ చూశారు. ఇక్కడ ఈ కాలువలో మొత్తం ఇందాక ఒక 20 మంది దిగి ఈత కొడుతున్నారు. ఎవరు అరిసేసరికి వెళ్ళిపోయారు. చూద్దామని వెళ్ళాను, వెళ్ళిపోయారు. ఇదే కాలువ అన్నమాట. ఇలాంటి కాలువలు ఉండబట్టి ఇక్కడ తెనాలి ఇటు సైడు బట్టిప్రోలు మొత్తం ఆల్మోస్ట్ గుంటూరు కృష్ణా జిల్లాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత విజయవాడ వచ్చాం. విజయవాడ కృష్ణా బ్యారేజ్ దగ్గర ఈ రైల్వే బ్రిడ్జ్ అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి గుడికి ఎదురుగా హారతి, కృష్ణానది హారతి రోజు 6ంటికి ఇస్తారనమాట. తర్వాత రాజుగారి బిర్యానీ తిన్నాం. కొండపల్లిలో వచ్చేటప్పుడు తినేసి వచ్చేసాం.